అండి గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ చపాతీ అండి. టిఫిన్ మీ ఇంట్లో ఏమేమి టిఫిన్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వెరైటీ ఏముందంటే దీంట్లోకి మసాలా వెరైటీ అండి. నేను ఒక్కొక్కసారి ఒకలాగా చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం నువ్వులు, కొంచెం కొబ్బరి, కొంచెం పప్పులు, జీలకర్ర, అల్లము, ఎల్లిపాయలు, ఇంకా ఉప్పు, కారం, పసుపు దీంట్లో వేసాను. మిక్సీ పట్టుకొని వస్తాను. ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ లేక్ కానీ కర్రీ లేక్ అన్నం లేక్ కానీ చాలా బాగుంటుందండి. మసాలాను అయితే ఇలా మిక్సీ పట్టుకొని వచ్చినానండి. ధనియాల పొడి కూడా వేసాను. ఎలా చేయాలో చూపిస్తాను, ఓకేనా? చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి అండి. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి. గుత్తి వంకాయలాగా చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఉల్లిగడ్డ, ఈ మసాలాని దీంట్లో స్టఫ్ చేసుకున్నాం. అన్నీ స్టఫ్ చేసినాక చూపిస్తాం. గడ్డ ఉడికింది కదా, ఇప్పుడు క్యాప్సికమ్ ఇచ్చేది మగ్గ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇవి మగ్గాలండి. క్యాప్సికమ్ బాగా మగ్గాలి. కట్ చేసి పెట్టుకున్నా చూడండి, మీకు చూపించలేదు ఎందుకంటే బాగా ఉడకాలి కదా క్యాప్సికమ్, అందుకోసం కట్ చేశాను. వాటర్ వేసాను, ఉడకాలి కదా వాటర్ వేసాను. మిగతా మసాలా కూడా మొత్తం వేసేసి ఉడికిస్తాను. ఎలా వస్తుందో చూపిస్తాను. అంత లోపల చపాతీ పిండి అయితే రెడీ చేసుకుందాం. ఇక్కడైతే చపాతీ పిండికి రెడీ చేసుకుంటున్నా అండి. కొంచెం ఉప్పు, ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. అప్పుడే చపాతీ పిండి, ఇది తెల్ల పిండి కదా, సాఫ్ట్గా వస్తుంది. ఇక్కడైతే చపాతీ పిండి తడిపి పెట్టుకున్నానండి. ఇలా సాఫ్ట్గా రావాలి, అప్పుడే చపాతీ బాగా వస్తుంది. ఇలా బాగా ఉడికిపోయింది కదండి, మంచిగా దగ్గరికి అయింది క్యాప్సికమ్ మసాలా కర్రీ. ఇప్పుడు లాస్ట్కి కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే చపాతీ లేక కానీ, రోటీ లేక కానీ, అన్నం లేక కానీ సూపర్గా ఉంటుందండి. చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు చపాతీ చేస్తాను, ఓకేనా అండి. అలా నూనె వేసి కొంచెం ఉప్పు వేసి కలిపితే ఇలా సాఫ్ట్గా వస్తుందండి. బాగా పొంగుతుంది చపాతీ అయితే. చిన్న ట్రిప్ అండి. ఇప్పుడు చపాతీ చూడండి, మంచిగా పొంగుతుంది కదా, వెళ్తుంది. ఎంత మంచిగా వంగుతుందో. చిన్న ట్రిప్ చిన్న పాటిస్తే చాలండి. వేడివేడిగా మా టిఫిన్ క్యాప్సికమ్ కర్రీ, మసాలా కర్రీ, చపాతీ అండి. ఇంకా ఈయనకైతే బాక్స్ పెట్టాలి యోగికి. ఎలా ఉందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా ఒకసారి ట్రై చేసి తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టిన వీడియోలలో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సపోర్ట్ ఇవ్వండి. ఇన్స్టా కూడా ఉంది, ఇన్స్టా ఫాలో కండి. ఇన్స్టా ఫాలో అవ్వాలి. యూట్యూబ్ ఛానల్ కూడా తోరపద్దు లాక్స్ అనే ఉంది. యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్ అండి.